మీరు మీ తల్లి చనిపోవడం వల్లేమో చిన్నప్పటి నుంచి తర్వాత మీరు దీపమ్మకి బాగా దగ్గరయ్యారని చెప్పుకుంటారు. ఏంటండి మీ తల్లి అనుభవం? లేదు కాబట్టి మా కూతురుని కూడా అమ్మ అని పిలుస్తాను నేను. అమ్మ అనే పిలుస్తాను. పైపెచ్చు మా అమ్మ ముఖ పోలికలు కొంత మా అబ్బాయి, మా మా అమ్మమ్మ, మా అమ్మ 2 కలిపిన పోలికలు మా అమ్మాయి దీప ఎక్కువగా ఉంటాయి. అందుకని మొదటి నుంచి ఆ మనసులో ప్రత్యేక ఇద్దరు పిల్లలంటే అభిమానం, కానీ ఆ కూతురంటే సహజంగా కొంత తండ్రికి కాస్త దగ్గర అవ్వడం కూడా ఉంటుంది కదా మామూలుగా. నేను అమ్మ అమ్మ అని పిలుస్తుంటాను. మాకు అమ్మ లేదు కాబట్టి ఆమెనే అమ్మ అని పిలుస్తుంటాను. మీరు రాజకీయాలతో పాటు ప్యారలల్‌గా సేవా రంగంలో కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తా వస్తున్నారు. బేసిక్‌గా మీరు దీపమ్మ ద్వారా ఎక్కువగా ఈ సర్వీసు అంటే నేను పదవులు వరుసగా వస్తున్నాయి నాకు. మామూలుగా గ్రామీణాభివృద్ధి మంత్రి, పట్టణాభివృద్ధి మంత్రి, లేకపోతే ఇంకొక పార్టీ అధ్యక్షుడు రకరకాలు వస్తున్నప్పుడు ఒకరోజు మా మిత్రులందరం కలిసినప్పుడు మేము యూనివర్సిటీ విషయాలు మాడుకున్నాం. ఇయర్లీ ఒకసారి కలిసేవాళ్ళం. మా ఆవిడ మా మిత్రులందరికీ భోజనం పెట్టేది సంవత్సరానికి ఒకసారి పిలిచింది నలుగురికి. నా స్నేహితుడికి అట్లా అలవాటైపోయింది. ముఖ్యమైన పరిమితమైన స్నేహితుడు. ఒకసారి కలిసినప్పుడు అందరం ఆడుకున్నాం. ఏదన్నా మనం ఏదో పైకి వచ్చాం అనుకున్నాం, స్టూడెంట్ లీడర్ అయ్యాము, తర్వాత ఎమ్మెల్యే అయ్యాం, ఎంపీ అయ్యాం. మనకంటే మరి జనానికి ఏదైనా చేయాలి కదా అని. ఏం చేద్దాం అని ఒక సంవత్సరం అయిపోయింది అట్లే. నెక్స్ట్ ఇయర్ కలిసినప్పుడు మా అమ్మాయి అంది, పోయిన సంవత్సరం చర్చించారు ఇదే, మళ్ళీ ఇదే చర్చిస్తున్నారు, ఇది మొదలు పెట్టండి ఏదో ఒకటి అని. సరే ఎక్కడ మొదలు పెట్టాలా, ఏదో సేవా సంస్థను పెడదామని. ఎక్కడ మొదలు పెట్టాలని మా అమ్మాయి ఉంది అక్కడే మాటల్లో అందరికీ సపరిచర్యలు చేస్తుంది. ఎక్కడో ఎందుకు ఇక్కడే మొదలుపెట్టిన మన ఊళ్ళోనే ఉంది. సరే అలా స్వర్ణ భారత్, ఒకప్పుడు స్వర్ణ భారతం, గుప్తుల కారణ స్వర్ణయుగం అనేవాళ్ళు కదా, అలాంటి భారతదేశం కావాలనే లక్ష్యాన్ని పెట్టి మనం ఒక్కడి ద్వారా కాదు, అలా ఎక్కడికక్కడ ప్రయత్నాలు జరిగితే మంచిదనే ఉద్దేశంతో ఈ స్వర్ణ భారత్ అనే సంస్థను ఏర్పాటు చేయడం. దాన్ని నేను రాజకీయాల్లో ఉన్న పదవుల్లోనూ ఉన్నాను కాబట్టి మా అమ్మాయి చూస్తే మంచిదని, ఆమెకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి ఆమెను ఎక్కువ ప్రోత్సహించాం. దానికి ఆమెని మామూలుగా మేనేజింగ్ ట్రస్టీగా పెట్టాం. తర్వాత నాకు కుటుంబ సభ్యులను రాజకీయాలు ప్రోత్సహించడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఈ వారసత్వ రాజకీయాలు నాకు ఇష్టం లేదు, జవసత్వం కావాలి అంటుండేవాడిని. ఆ కుటుంబాన్ని, ఢిల్లీలో ఉన్న కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని డైనాసిటీ ఈజ్ నాస్టీ బట్ ఇట్ టేస్టీ టు మెనీ పీపుల్ అంటుండేవాడిని. సో సహజంగా నేను నా కుటుంబ సభ్యుల్ని, మనం ఉండగా వాళ్ళు పిల్లలు ఆసక్తి ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పనిచేసి పైకి రావాలి, కానీ ఈ పారాచూటో లేదా హెలికాప్టర్లో దించినట్టుగా పిల్లల్ని దించకూడదు పోస్టుల్లోకి అనే అభిప్రాయం నాకు మొదటి నుంచి గట్టిగా ఏర్పడింది. ఆ కారణంగా నేను పిల్లలను ప్రోత్సహించాలి. మా అమ్మాయిని ఆ సేవారంగంలో ప్రోత్సహించాను. మా అబ్బాయి వ్యాపారంలోకి వచ్చి అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ముప్పవర్ ఫౌండేషన్ పెట్టి మామూలుగా ఈ కంప్యూటర్ శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, అప్గ్రేడేషను ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు నెల్లూరులో, విజయవాడలో, హైదరాబాద్లో 3 దగ్గర స్వర్ణ భారత్తో పాటు కలిసి పక్కనే ముప్పవర్ ఫౌండేషన్ కూడా పనిచేస్తుంది. తనకు కూడా తన శక్తి కొద్దిగా చేస్తాడు. ఇది స్వర్ణ భారత్ మా అమ్మాయి కొంచెం చురుగ్గా ఉంది కాబట్టి స్వర్ణ భారత్ కొద్దిగా పేరు ఎక్కువ వచ్చింది. పైపేసి దేశంలో ఉన్న ప్రముఖులందరూ రాష్ట్రపతి దగ్గర నుంచి, ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి ఈ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఎప్పుడొకప్పుడు వచ్చిన వాళ్ళే, ట్రస్ట్కి వచ్చిన వాళ్ళే. అందువల్ల సహజంగా స్వర్ణ భారత్ పేరు కొంత. తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోకుండా, ఏం ఆశించకుండా సర్వ్ చేయడం అవుతుందో దాది కొంత స్వర్ణ భారత్ ప్రత్యేకత అనేది కాస్త విషయాలు తెలిసిన వాళ్ళు గుర్తించి స్వర్ణ భారత్ని అభిమానించడం మొదలు.